ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి జయశంకర్ బ్రిటన్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపంపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన ఖలిస్తానీ ఉగ్రవాద శక్తుల బెదిరింపులపై బ్రిటన్ ఉదాసీనతను ప్రతిబింబిస్తోందని, వారి చర్యలకు వారికి లైసెన్స్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోందని పేర్కొంది. ఈ విషయంలో తమ ఆందోళనను యూకే అధికారులకు తెలియజేశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారత్ ఐర్లాండ్ మధ్య విద్యారంగంలో సంబంధాలు మరింత బలోపేతం కావాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆకాంక్షించారు. ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి డబ్లిన్లోని యూనివర్సిటీ కళాశాలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ EU మధ్య దాదాపు 23 సంవత్సరాలుగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి ఈ చర్చలపై ముగింపు ప్రక్రియ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ చైనా దేశాలు పరస్పరం విరోధం పెంచుకోవడం కంటే భాగస్వాముల్లా కలిసి పనిచేయడం ఉత్తమమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తాజాగా మాట్లాడారు. ఆసియాలోనే కీలకమైన 2 దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమన్నారు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని ఒకరికొకరు మద్దతుగా నిలబడాలని, పరస్పర సహకారమే 2 దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను బలోపేతం చేస్తుందన్నారు. ఇక న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య మెరుగైన సంబంధాలు గ్లోబల్ సౌత్ దేశాలకు ముఖ్యమన్నారు. ట్రంప్ మరోసారి ఉక్రెయిన్కు బాసటగా నిలిచారు. ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఇది మేం సహించాం. యుద్ధం ఆపకపోతే రష్యాపై బ్యాంకింగ్ ఆంక్షలు, సుంకాలు, ఇతర చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ఎనర్జీ గ్రిడ్పై రష్యా డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. శాంతి, కాల్పుల విరమణ చర్చలు తుది పరిష్కారం దొరికే వరకు రష్యా యుద్ధాన్ని ఆపాలి, లేకుంటే బ్యాంకింగ్, సుంకాలు వంటి కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి తహవూర్ రానాకు బిగ్ షాక్ తగిలింది. తనను భారత్కు అప్పగించవద్దంటూ వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబై దాడుల కేసులో తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చికిత్సపై హామీకి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈ కారణాన్ని చూపిస్తూ భారత్కు తన అప్పగింతను నిలిపివేయాలంటూ అమెరికా సుప్రీంకోర్టులో తహవూర్ పిటిషన్ వేశాడు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.